సార్ చెప్పండి సార్, మీకు శుభాకాంక్షలు మీడియా తరఫున. ఈ విజయం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు జరిగిన తెలుగు సీనియర్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ జరిగిన ఎన్నికల్లో మా జూనియర్ ఆర్టిస్ట్ సభ్యులందరూ కూడా అత్యంత మెజార్టీతో మా ముగ్గురిని గెలిపించినందుకు వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. వారు ఏదైతే నమ్మారో మా షూటింగ్ పేమెంట్ అనే నినాదం వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మా స్వామన్న చైర్మన్గా, అనిల్ కుమార్ అధ్యక్షులుగా, వీర రవి సెక్రటరీగా, సంకూర్ రవీందర్ కోశాధికారిగా ఈ గత రాబో రోజుల్లో యూనియన్కి అంతా మంచి రోజులు రాబోతాయని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ విజయం మా ఆర్టిస్టులకు అంకితం. ఏదన్నా సరే మేము మంచి చేసినప్పుడే విజయాన్ని ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఏదైతే సభ్యులు చాలామంది ఇంకా మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగలేదని భావించారో అటువంటివి కూడా మేము సంతోషంగా స్వీకరించి అటువంటి తప్పిదాలు జరగకుండా ఇంకా స్వామన్న ఆధ్వర్యంలో నేను వచ్చినా రాకపోయినా అధ్యక్షులుగా ఉన్నా ఇక్కడ యూనియన్లో 24 గంటలు సభ్యులకు అందుబాటులో ఉండే స్వామన్న చైర్మన్గా ప్రకటిస్తున్నాం. ఈరోజే స్వామన్న ఆధ్వర్యంలో నేను కానీ, రవి కానీ, రవీందర్ కానీ ఒకే కుటుంబం లాగా ప్రతి ఒక్క సభ్యుడికి ఏ కష్టం లేకుండా ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా పేమెంట్ విషయంలో కానీ, షూటింగ్ విషయంలో కానీ, ఏజెంట్ దగ్గర నుంచి రావాల్సిన బకాయిల విషయంలో కానీ అన్నింటిలో కూడా మేము అందరం మాట్లాడుకొని త్వరలోనే అతి మంచి రోజులు వస్తాయని చెప్పేసి నాకు ఈ విజయం అందించిన మన ఆర్టిస్ట్ అందరికీ కూడా నేను మాటిస్తున్నా. సార్, ఎన్ని ఓట్లు వచ్చాయి? మీకు ఎంత మెజార్టీ వచ్చింది సార్? ఈరోజు మా మెజార్టీ అసలు చాలా అత్యధికంగా ఇచ్చారు. నాకు 1300 మెజార్టీ ఇచ్చారు. ఏదేమైనా మా సభ్యులు పోలిన ఓట్లు ఎన్నున్నా సరే నాకు మెజార్టీ రావడం ప్రతి ఒక్కరు కూడా నాకు ఓటేశారు. ఏ నమ్మకం అయితే వేశారు, నా ఒక్కళ్ళకి కాదు, నాతో పాటు మా ముగ్గురికి సమానంగా వేశారు. ఎందుకంటే కొన్ని డైలీ ఆర్టిస్టుల్లో క్యానర్లో వివిధ రకాల భేదాలు వచ్చాయి కాబట్టి వారు ఓట్లు చీల్చున్నారు. కానీ మాకైతే అందరికీ సమానమైన ఓట్లు వచ్చాయి అనుకుంటాం. కానీ ఒకరు ఎక్కువ తక్కువ లేదు, ఓట్లు మెజార్టీ కాదు, ఒక ఓట్లు గెలిచిన గెలిపే. కానీ నాకు 1300 మెజార్టీ ఇచ్చారు. అయినా సరే మా అందరికీ ఒకరికి 1000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు, ఒకరికి 600 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. ఏది ఇచ్చినా సరే అంతిమ విజయం మా ముగ్గురికి ఇచ్చారు. కాబట్టి ఏదైతే సభ్యులు ఇచ్చారో ఆ సభ్యులకు న్యాయం చేసే విధంగా మేము పోరాడతామని చెప్పేసి మేము కట్టుబడి ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. సార్, ఇది మీ ఇలాకా, మీరు ఇక్కడ బాదుషా అంటున్నారు, మీ ఫ్యాన్స్ ఏమంటారు? నేను ఇండస్ట్రీలో చేసిన మంచి పనులు అని మీకు తెలుసు. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ నుండి ఫెడరేషన్కి వెళ్ళాను, ఫెడరేషన్ చిత్రపురి వెళ్ళాను. ఈరోజు ఇండస్ట్రీ అంతా కూడా చిన్న కార్మికుడికి ఏ చిన్న కార్మికుడు అని కాదు, జూనియర్ ఆర్టిస్ట్ డైరెక్టర్ దాకా కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారి ద్వారా అనేక వరాలు ప్రకటించుకోవటం అవన్నీ ఇంకా రూపకల్పనలో ఉన్నాయి. అందుకే కొందరికి అర్థం కాక కొందరు చాలా వేరుగా మాట్లాడుతున్నారు. అటువంటి అపోహలు మారండి. ఏదైనా సరే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో మనకి ఒక 99 కాల్ షీట్ విషయంలో కానీ, సండేల విషయంలో కానీ, మిగతా ఆరోగ్య భద్రత విషయంలో కానీ, స్కూల్ విషయంలో కానీ అన్ని విషయాలు కూడా గవర్నమెంట్తో మాట్లాడి అన్ని సాధించుకోవడానికి నాకు ఈ విషయం ఇంకా ఉద్యోగాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు అంటే మా జూనియర్ ఆర్టిస్ట్ కాదు, 24 సంఘాల లీడర్కి